ప్రెగ్నెన్సీలో కాలవాపులు అనేది చాలా సాధారణం. అది కామన్ అనేది చాలామంది అంటూ ఉంటారు. కానీ కొన్ని కండిషన్స్లో అది సాధారణం కాదు. కొన్ని పెథలాజికల్ కండిషన్స్ ఉంటాయి. అవి మాత్రం మనం డాక్టర్ దగ్గరికి వెళ్ళి చూయించుకోవాల్సిందే. కాకపోతే కొద్దిపాటి కాలవాపుల్ని మనం ఇంట్లో తగ్గించుకోవచ్చు. చిన్న చిన్న చిట్కాలు ఫాలో అయ్యి మనం తగ్గించుకోవచ్చు. అవేంటో తెలుసుకుందాం. నేను మీ డాక్టర్ స్వప్న చెక్కురి ఫ్రమ్ హైదరాబాద్ ఉమెన్ అండ్ ఫర్టిలిటీ సెంటర్. వెల్కమ్ టు మై ఛానల్. సో ప్రెగ్నెన్సీలో లెగ్ స్వెల్లింగ్స్ అనేది చాలా కామన్. అది కూడా ఎస్పెషల్లీ సెకండ్ ట్రైమిస్టర్ అంటే మనకు ఫస్ట్ 3 months కంప్లీట్ అయ్యాక స్టార్ట్ అవుతూ ఉంటాయి. అండ్ ఎక్కువసేపు నిలబడి ఉండడం వల్ల కాలువాపులు అనేది క్వైట్ కామన్. అదేంటంటే డిపెండెంట్ ఎడిమా అంటాము. అండ్ అలా కాకుండా చాలామంది ఏంటంటే లైక్ ఒబేసిటీ అంటే అతిగా బరువు ఎక్కువగా ఉన్నప్పుడు కూడా కాలువాపులు అనేది క్వైట్ కామన్. ఇవి నార్మల్ కండిషన్స్. సో ఈ కాలువాపులు అనేది సింపుల్ టెక్నిక్స్. అంటే మీరు జస్ట్ రెస్ట్ తీసుకున్న కాలువాపులు తగ్గుతాయి. ప్లస్ మీరు పడుకునే ముందల కాలు కింద కొంచెం ఎత్తు పెట్టుకోండి అంటాం, అంటే ఫుట్ అండ్ ఎలివేషన్. అలా చేయడం వల్ల కూడా కాలువాపు అనేది తగ్గుతుంది. కొంచెం లేసి అటు ఇటు వాక్ చేయడం వల్ల కూడా కాలువాపులు అనేది తగ్గుతాయి. సో దీస్ ఆర్ ఆల్ నార్మల్ కండిషన్స్. పెథలాజికల్ కండిషన్స్ అంటే మనకి ఏదైనా ప్రాబ్లం ఉన్నప్పుడు కూడా కాలువాపులు రావచ్చు. మోస్ట్ కామనెస్ట్ ఏంటంటే ప్రోటీన్ డెఫిషియన్సీ. అంటే బాడీలో మనకు ఉండాల్సిన ప్రోటీన్స్ తక్కువగా ఉన్నప్పుడు కూడా కాలువాపులు అనేది క్వైట్ కామన్. సో అది మీరు రెస్ట్ తీసుకున్నా లేదు కొంచెం అటు ఇటు వాక్ చేసినా కాలు కింద దిండు పెట్టినా కానీ తగ్గకపోవచ్చు. సెకండ్ థింగ్ ఏంటంటే అనీమియా, రక్తహీనత. సో మనకు బాడీలో మనకు బ్లడ్ కంటెంట్, హెమోగ్లోబిన్ కంటెంట్ తక్కువగా ఉన్నప్పుడు కూడా లెగ్ స్వెల్లింగ్స్ అనేది క్వైట్ కామన్. థర్డ్ థింగ్ కార్డియాక్ ప్రాబ్లం. హార్ట్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ ఉన్నా కానీ కాలువాపులు అనేది వస్తుంది. సో కాలువాపు రాగానే అది సింపుల్ సాధారణమే అని చెప్పేసి మీరు ఇంట్లో నెగ్లెక్ట్ చేయకూడదు. అండ్ ఇంకోటి కామనెస్ట్ కాజ్ ఏంటంటే డీవీటీ, డీప్ వెయిన్ థ్రాంబోసిస్ అంటాం. అదేంటంటే కాలువాపులతో పాటుగా స్వెల్లింగ్తో పాటుగా రెడ్నెస్ అనేది, అంటే కాలు ఎరుపుగా మారడము, సివియర్ పెయిన్ ఉంటుంది, పిక్కలు పట్టేసినట్టుగా జ్వరం రావడం, ఇవన్నీ ఉంటాయి. ఇదేంటంటే డీప్ వెయిన్ థ్రాంబోసిస్ అంటాం. అంటే మనకు బ్లడ్ వెజిల్లో బ్లడ్ సరఫరా అవ్వకుండా బ్లడ్ క్లాట్స్ ఫామ్ అయినప్పుడు డీవీటీ ఛాన్సెస్ అనేది ఉంటుంది. సో ఇలాంటి కండిషన్స్ ఉన్నప్పుడు మాత్రం మీరు తప్పకుండా డాక్టర్ని కన్సల్ట్ అవ్వాల్సిందే. సో డాక్టర్ని కన్సల్ట్ అయినప్పుడు కూడా చెక్ చేస్తారు. ఇంకోటి మోస్ట్ కామనెస్ట్ మనకు బీపీ ఎక్కువగా ఉన్నప్పుడు, హైపర్ టెన్షన్, ప్రెగ్నెన్సీ ఇండ్యూస్డ్ హైపర్ టెన్షన్ అంటాం. అందులో కూడా అంతే, బ్లడ్ ప్రెషర్స్ కంట్రోల్లో లేనప్పుడు కూడా కాలువాపులు, ఎట్ ది సేమ్ టైం ఫేస్ స్వెల్లింగ్, పొట్ట పైన వాపు, ఇవన్నీ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. సో ఇలాంటి సిచ్యుయేషన్స్లో మీరు డాక్టర్ని కన్సల్ట్ అయినప్పుడు దాని తగ్గట్టుగా చెక్ చేసి ఇన్వెస్టిగేషన్స్ చేసి ప్రోటీన్ డెఫిషియన్సీ ఉంటే ప్రోటీన్ కరెక్షన్ చెప్తాము. లేదు మనకు ఐరన్ కంటెంట్, బ్లడ్ పర్సంటేజ్ తక్కువ ఉంటే అనీమియా కరెక్షన్ చేసినా అది సెట్ అయిపోతుంది. లేదు మీరు అడిక్వేట్ హైడ్రేషన్ తీసుకొని కొంచెం రెగ్యులర్గా వర్కౌట్స్ చేసి, అంటే లైక్ వాకింగ్ అవి చేసి తగ్గుతున్నాయనంటే నో ప్రాబ్లం. మీరు ఈ చిట్కాలు ఇంట్లో ఫాలో అయినా తగ్గట్లేదు అన్నప్పుడు మాత్రం కంపల్సరీ డాక్టర్ని కన్సల్ట్ అవ్వాల్సిందే. సో ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం తెలుసుకున్నాం కదా కాలువాపులు అనేది దేనికి వస్తుంది, అది నార్మలా అబ్నార్మలా. నార్మల్ అయితే మనం ఇంట్లో పాటించాల్సిన చిట్కాలు ఏంటి, ఒకవేళ అలా ఫాలో అయినా తగ్గనప్పుడు డాక్టర్ని ఎప్పుడు కన్సల్ట్ అవ్వాలి, ఎప్పుడు ట్రీట్మెంట్కి వెళ్ళాలి అనేది తెలుసుకున్నాం. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే, ఇన్ఫర్మేటివ్ అనిపించినట్లయితే ప్లీజ్ లైక్ మై వీడియో అండ్ షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్ అండ్ నీడీ పీపుల్. థ్యాంక్ యూ.